పూర్వము మన పూర్వీకులు కంపాస్ డిగ్రీల ద్వారా బ్రహ్మస్థానం నుండి దిక్కులను విదిక్కులను సూక్ష్మ దిక్కులను విభజించేవారు. వాస్తు చూసేవారు అంటే దిక్కులు 4, విదిక్కులు 4, సూక్ష్మ దిక్కులు మరొక 8. కాబట్టి విదిక్కులు సూక్ష్మ దిక్కులు దిక్కులకి విదిక్కులకు మధ్యన ఏర్పడదు. కాబట్టి వీటి మొత్తం కలిపి 4 ప్లస్ 8 ప్లస్ 8 16 జోన్స్ మనకి ఇక్కడ ఏర్పడుతున్నాయి. నార్త్ అండ్ నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్, నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్, ఈ 4 వాటర్కి సంబంధించింది. అంటే ఇక్కడ సింబల్ అంటే ఉండవలసింది వేవి తత్వాన్ని ఇవి రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ కలర్ బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్, నేవీ బ్లూ కలర్ ఇవి ఇక్కడ. అలాగే ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఈశాన్యము, ఈశాన్యానికి తూర్పు మధ్యన ఏర్పడింది కాబట్టి తూర్పు ఈశాన్యము, తూర్పు అలాగే తూర్పు ఆగ్నేయము. ఇవి గ్రీన్ కలర్ కు సంబంధించింది. టేల్ ఆకారం అంటే రెక్టాంగిల్, వర్టికల్ ఆకారానికి సంబంధించింది. ఇది గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్ ఇది ఈ ప్రాంతానికి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్. ఇది ట్రయాంగులర్, కోన్, స్టార్స్ ఇవి ఇక్కడ సింబల్స్. ఇది రెడ్ కలర్ కి సంబంధించింది కాబట్టి పింక్ కూడా ఇక్కడ వాడుకుంటాం. ఫ్యామిలీ, పింక్ ఫ్యామిలీ ఇవన్నీ ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఇది దక్షిణ ఆగ్నేయం. ఆగ్నేయానికి దక్షిణానికి మధ్యన ఏర్పడేదాన్ని దక్షిణాగ్నేయం అంటారు. ఇది కూడా ఫైర్ జోన్ కి సంబంధించింది. దక్షిణం కూడా ఫైర్ జోన్ కి సంబంధించింది. అంటే ఆగ్నేయం నుండి దక్షిణం వరకు ఇవి ఫైర్ జోన్స్. ఇక్కడ ఎక్కడైనా కిచెన్ 3 స్థానాల్లో ఎక్కడున్నా చాలా బాగా ఉంటుంది. తర్వాత వచ్చేది దక్షిణ నైరుతి. ఈ దక్షిణ నైరుతి మనం కొద్దిగా బ్యాడ్ జోన్ గా చెప్పుకుంటాం. డిస్పోజల్ జోన్, ఎక్స్పెండిచర్ జోన్, వేస్టేజ్ జోన్ చెప్పుకుంటాం. అలాగే నెక్స్ట్ నైరుతి ఈజ్ ద పితృస్థానం, స్టెబిలిటీ, స్కిల్, రిలేషన్షిప్స్ మొదలగు అట్రిబ్యూట్స్ కి ఇది సంబంధించింది. ఈ సౌత్ వెస్ట్ లో అంటే దక్షిణ నైరుతిలో కానీ స్క్వేర్ అండ్ హార్జెంటల్, ఇక్కడ హార్జెంటల్ కానీ స్క్వేర్ కానీ దాని యొక్క సింబల్. కాబట్టి ఇది ఎల్లో, భూతత్వానికి సంబంధించింది ఎల్లో. నెక్స్ట్ వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ అంటే పశ్చిమ నైరుతి. ఇది సరస్వతి స్థానం. ఇక్కడ మనం వైట్ కానీ సిల్వర్ కలర్ కానీ వాడతాం. అలాగే నెక్స్ట్ వెస్ట్, ఇది రౌండ్ సర్క్యులర్. అలాగే వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ కూడా సర్క్యులర్. ఇక్కడ మనం వాడే కలర్స్ ఏంటంటే వెస్ట్ అండ్ సిల్వర్ కలర్. ఇక్కడ మనకి వెస్ట్ అనేది ప్రొఫెషనల్ గెయిన్స్, మనం ఏదైనా పని చేసినప్పుడు అందులో లాభం వస్తుందా రాదా అనేది, ఎందుకు రాకపోతే ఇక్కడ దూషితం అయితే అది రాదు. దీని యొక్క నెక్స్ట్ దక్షిణ వాయువు. ఇది కూడా బ్యాడ్ స్థానమే. లో మూడ్స్ అండ్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఒక 5 minutes కూర్చొని లేస్తే మాత్రం మన మూడ్స్ అన్ని సెట్ అయిపోతాయి. ఎక్కువసేపు మాత్రం ఉంటే మనం లో మూడ్స్ లోకి వెళ్ళిపోతాము. అక్కడ పడుకుంటే కూడా ఆ వ్యక్తికి అనారోగ్యము, లో మూడ్స్, తన సాడ్నెస్ అనేది ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. వాయువు అంటే ఈ సపోర్టింగ్ జోన్. ఇక్కడ బ్యాంకింగ్ జోన్ కూడా మనకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఇంకేం బ్యాంక్ సపోర్ట్ ఈ వాయు స్థానాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత ఉత్తర వాయువు, ఇది అట్రాక్షన్ జోన్. సెక్షువల్ అట్రాక్షన్ అనుకోండి, తర్వాత బ్రాండ్ అట్రాక్షన్ అనుకోండి, ప్రతిదీ ఇక్కడ అట్రాక్షన్ క్రియేట్ అవుతుంది. నార్త్ అన్నది కుబేర స్థానం, సోమస్థానం. ఇక్కడ మనమే న్యూ ఆపర్చునిటీస్,
డైలీ వేర్ మనీ, న్యూ కస్టమర్స్, ఆర్డర్స్, తదితర యాట్రిబ్యూట్స్ ఇక్కడికి వస్తాయి. అదే ఉత్తర ఈశాన్యంలో అది హెల్త్ జోన్, ఇమ్యూనిటీ జోన్. ఇక్కడ మనం ధనవంతుడిని పెట్టుకుంటాం. ఈ విధంగా ఇదంతా మనం కంపాస్ బ్రహ్మస్థానం అంటే మనకి ఈశాన్యం నుండి నైరుతికి ఒక రేఖ, వాయువు నుంచి ఆగ్నేయంకి ఒక రేఖ తీసినప్పుడు ఆ రెండు ఖండించుకునే చోటునే బ్రహ్మస్థానం అంటాం. ఈ బ్రహ్మస్థానం ఎక్కడి నుంచి క్రియేట్ అవుతుందో అక్కడి నుంచి మిగతా జోన్స్ కి ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో వల్ల మనకి మంచి అక్కడి నుంచి ఆ స్థానానికి ఉండే యాట్రిబ్యూట్స్ అన్ని మనం లభిస్తాయి. కాబట్టి దీన్ని మనం శ్రద్ధగా ప్రతి జోన్ ని కట్ ఉంటే అక్కడ దాన్ని పెంచుకోవాలి, అదే ఎక్స్టెన్షన్ ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. ఈ ఆస్ట్రో వాస్తులో ఇటువంటి డిమోషనల్స్ కానీ ఇటువంటి కులదోతలు కానీ ఉండవు. దర్వాజా మార్చాలంటే మార్చేది ఉండదు. ఇక్కడ బ్లాకింగ్ సిస్టమ్ ఒక ఎంట్రీ ఓపెన్ చేయాలంటే వర్చువల్ ఎంట్రీస్ ద్వారానే మనం ఎనర్జీని క్రియేట్ చేస్తాం. ఈ ఎనర్జీని కనుక్కోవడానికి మనం వాటర్ స్కానర్ లేదా డోజర్ వంటి వాటిని వాడుకొని మన ఎనర్జీని స్ట్రెంత్ మనం చూసుకోవచ్చు. చూసుకొని ఎక్కడైతే తక్కువ ఉంటుందో దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇది మహావాస్తు ద్వారా మనం ఈ ఆస్ట్రో వాస్తువుని ఎందుకు అంటున్నామంటే ఆస్ట్రాది వాస్తువుని కంబైన్ చేసి చదువుకుంటాం కాబట్టి మనం ఆస్ట్రో వాస్తు. ఇంకా రాబోయే రోజు ముందుకి దీన్ని అడ్వాన్స్ థియరీలో చదువుకుంటాం కాబట్టి అప్పుడు అడ్వాన్స్ ఆస్ట్రో వాస్తు అని చెప్పుకుంటాం. కాబట్టి ఇది మీరు ఈ బేసిక్స్ ని బాగా క్షుణ్ణంగా నేర్చుకున్నప్పుడు ముందుకి మీకు అంత ఈజీగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కంపాస్ తో దిక్కులను చూడడమే అతి ప్రధానమైనది. ఎందుకంటే మనకి బ్రహ్మస్థానం అంటే ఎక్కడ, బ్రహ్మస్థానం నుంచి మనం నుంచొని ఏ దిక్కుని చూస్తే మనకి ఏం వస్తుంది అనేది చదువుకొని ఏ విధంగా దానికి రెమెడీ చేసుకోవచ్చు, కరెక్ట్ ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు, ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు అది మనం గమనిస్తూ ఉండాలి. గమనించినప్పుడు మనం పంచతత్వాలు బ్యాలెన్స్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇక్కడ కేటగిరీస్ ఏంటి? నార్త్ ఆఫ్ నార్త్ వెస్ట్, నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్. ఈ 4 స్థానాలు బ్లూక్ కి సంబంధించినవి. ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఈఎస్సి ఇవి తూర్పుకి సంబంధించినవి, అంటే గ్రీన్ కి సంబంధించినవి, ఎయిర్ కి సంబంధించినవి. ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్, దక్షిణ ఆగ్నేయము అంటే ఎస్ఎస్ఈ ప్లస్ సౌత్. ఈ 3 ఫైరీ జోన్స్ కింద మనం చెప్పుకుంటాం. అలాగే దక్షిణ నైరుతి ఈ 2 ఎర్త్ కి సంబంధించినవి, ఎల్లో కలర్ సంబంధించినవి చెప్పుకుంటాం. అలాగే పశ్చిమ నైరుతి, పశ్చిమము, పశ్చిమ వాయువు, తర్వాత వాయువు. ఈ 4 మెటల్ కి సంబంధించి, లోహానికి సంబంధించి స్పేస్ కూడా చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ మనము ఇటు స్ట్రెంత్ ని అంటే చూసుకోవాలి. ఇక్కడికి పశ్చిమానికి అంటే ఈ జోన్ కి సంబంధించినవి వైట్ కలర్ అండ్ సర్క్యులర్ సింబల్. ఇలాగే మనం అక్కడ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత తగ్గితే పెంచుకుంటాం, పెరిగితే తగ్గించుకుంటాం. ఇది మన యొక్క సిస్టమ్. కాబట్టి మీరు ఇది పూర్తిగా అర్థం చేసుకుంటారని. కాబట్టి ఈ జోన్స్ చూడు, ఇది నార్త్ ఆఫ్ నార్త్ ఈస్ట్, ఇది నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యము, ఉత్తరము, ఈశాన్యము, దీనికి మధ్య ఉన్నది ఉత్తర ఈశాన్యము, ఈశాన్యము తూర్పు, ఇది దీనికి మధ్య ఉన్నది తూర్పు ఈశాన్యము. అలాగే తూర్పుకి ఆగ్నేయంకి మధ్య ఉన్నది తూర్పు ఆగ్నేయము. అలాగే ఆగ్నేయంకి దక్షిణానికి మధ్య ఉన్నది దక్షిణాగ్నేయము. నైరుతికి దక్షిణానికి మధ్య ఉన్నది దక్షిణ నైరుతి. వెస్ట్ పశ్చిమానికి నైరుతికి మధ్య ఉన్నది పశ్చిమ నైరుతి. అలాగే పశ్చిమానికి వాయువ్యానికి మధ్యలో ఉన్నది పశ్చిమ వాయువు. అలాగే ఉత్తరానికి వాయువ్యానికి మధ్యలో ఉన్నది ఉత్తర వాయువు. ఈ విధంగా వాటికి పేర్లు మనం చెప్పుకుంటాం, రాసుకుంటాం.
దాన్ని బట్టి మనం ఏ దేనికి అట్రిబ్యూట్స్ ఉన్నాయో అది చూసుకుంటాం. కాబట్టి ఈ వీడియోని పెద్ద చేయకుండా ఇక్కడతో నేను ఇస్తున్నాను. నా పేరు వేణుగోపాల్, ఆస్ట్రో వాస్తు సంబంధించిన విషయాలు చెప్పే మీకు వేణుగోపాల్. కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, నేర్చుకోండి సబ్జెక్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. మీకు ధన్యవాదాలు.